నా అరుణోదయ స్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 119వ కీర్తన 105వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రతి ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరో ఈ లోకమును చూడక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను సజీవ లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదివినటువంటి లేఖన భాగంలో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పి చూస్తున్నాను. ఈ 119వ కీర్తన వాక్యం యొక్క శ్రేష్టత మనం చూస్తుంటున్నాం. వాక్యము అయినటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి చూస్తున్నాడు. వాక్యమయ్యున్న దేవుడు. నీ వాక్యము నా పాదములకు దీపమును అని చెప్పి చూస్తున్నాడు. వాక్యము త్రోవ చూపించే సాధనము కాదు. చీకట్లో నడుస్తున్నప్పుడు ప్రజలకు వెలుగు అవసరం. అంధకారంలో ఉన్న మానవునికి మరి ఏమీ కనపడదు, చీకటే ఉంటుంది. ఇప్పుడు ఈ రూమ్లో కరెంటు ఉంది, ఒకవేళ కరెంటు పోయిందంటే రూమ్ అంతా చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతే ఇందులో ఏమీ కనపడదు. మరి మానవుడు పాపం అనే ఆ ఉచ్చులో చిక్కుకుపోయి మరి ఉన్నప్పుడు మరి పాపము నుండి విమోచించడానికి మరి ఒకరు కావాలి. ఎవరు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిజమైన వెలుగు. ఆయన నిజమైన వెలుగు. అక్కడే మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయము 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని చెప్పి చూస్తాడు. వాక్యము త్రోవ చూపించేదిగా ఉంది. చీకటిలో నడుస్తున్న ప్రజలకు వెలుగు అవసరం. వాక్యము పాదములకు దీపమును, త్రోవకు వెలుగునుగా ఉన్నది. పాపం అనే అంధకార జీవితములో మరి ఉండిపోయిన ఆ ప్రజలు వాక్యము చూపించే ఆ వెలుగులోనికి వచ్చినట్లయితే ఈ త్రోవ చక్కగా చూపించబడుతుంది. మరి వెలుగులో నడిస్తే వెలుగు సంబంధులుగా ఉంటారు, చీకట్లో నడిస్తే చీకటి సంబంధులుగా ఉంటారు. అందుకే ఆయన 2025వ సంవత్సరానికి పూర్వమే పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు. వెలుగైనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అటువంటి వెలుగైనటువంటి దేవుడు ఆయన మరి చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి మానవుడికి మరి వెలుగు చూపించటానికి, మార్గము సరళం చేయటానికి ఆయన వచ్చినట్లుగా చూస్తుంటాడు. వాక్యము పాదములకు దీపముగాను, త్రోవకు వెలుగుగా ఉన్నట్లుగా చూస్తాడు. 107వ కీర్తన కూడా మనం 107వ వచనం కూడా మనం గమనించినట్లయితే, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపము అని చెప్పి చూస్తాడు. అవును, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపము అని చెప్పి చూస్తాడు.
వాక్యము వెలిగిచ్చేదిగా ఉంది, వాక్యము వెలిగిచ్చే దీపముగా ఉంది, త్రోవ చూపించేదిగా ఉంది, మరి సరైన మార్గములో మరి మానవుని నడిపించేదిగా ఉంది. అయితే వాక్యము బ్రతికించే సాధనముగా ఉంది. వాక్యము మనుషులను బ్రతికిస్తూ ఉంది. కీర్తనాకారుడు శ్రమలో బాధపడుతూ ఉన్నాడు. అతనికి కలిగిన శ్రమను బట్టి అతడు నిర్జీవమైన స్థితిలో ఉన్నాడు. ఇదే 119వ కీర్తన 25వ వచనం గమనించినట్లయితే, నా ప్రాణము మట్టిని అత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము అని చెప్పి చూస్తున్నాడు. అవును, నా ప్రాణము మట్టిని హత్తుకొని ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. 37వ వచనంలో కూడా గమనించినట్లయితే 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపము అని చెప్పి చూస్తున్నాడు. వాక్యము బ్రతికించేదిగా ఉంది. వాక్యము మరి ఆ వ్యర్థమైన దాని నుండి తప్పించేదిగా ఉంది, మార్గంలో నడిపించేదిగా ఉంది, వాక్యము సరళం చేసేదిగా ఉంది. వాక్యమై ఉన్నటువంటి దేవుడు అక్కడ మనం గమనించినట్లయితే వాక్యము మనుషులను బ్రతికిస్తూ ఉంది. శ్రమల్లో మరి బాధపడుతున్న వారికి అతనికి కలిగిన శ్రమను బట్టి తప్పించేదిగా ఉంది, అది అట స్థితి నుండి తప్పించేదిగా ఉంది, అతని హృదయములకు ఆదరణ కలిగించేదిగా ఉంది. 111వ కీర్తన 119వ కీర్తన 111వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను అని చెప్పి చూస్తున్నాను. ఒకటి, వాక్యము వెలిగించే దీపముగా ఉంది. 2, వాక్యము బ్రతికించేదిగా ఉంది. 3, వాక్యము నిత్యమైన స్వాస్థ్యము అనుగ్రహించేదిగా ఉంది. స్వాస్థ్యం అనగా ఆస్తి అనే అర్థం. ఈ లోకములో సంపాదించుకున్న ఆస్తి కాదు, పరలోక సంబంధమైన ఆస్తి. అందుకే పైన వాటినే వెతకండి అని చెప్పేసి అంటాడు. భూ సంబంధమైనవి అవి భూలోకంలో అవి తుప్పు పట్టిపోయి మరి చిమట కొట్టిపోయాయి, ఈ లోకంలో దేనికి పనికొచ్చాయి కాదని. పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయమైన మాటలు అది బ్రతికించేదిగా ఉంది. ఆయన వాక్యము బ్రతికించేదిగా ఉంది, పాదములకు దీపముగా ఉంది, త్రోవను వెలుగుగా ఉంది, నడిపించేదిగా ఉంది, కనులను తెరిపించేదిగా ఉంది, పాపపు స్థితి నుండి అంధకారము నుండి తప్పించేదిగా ఉంది. మరి అటువంటి వాక్యమును హత్తుకొని ఎవరైతే జీవిస్తారో, అటువంటి వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో అటువంటి వారికి దీపముగాను వెలుగుగాను ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. వాక్యమును సంపాదించుకోవాలి అంటే అతని హృదయంలో మరి స్థిరత్వం కలిగి, అంటే ఆ వాక్యమును హృదయంలో స్థిరంగా పెట్టుకొని ఆ వాక్యమును నెమరు వేసుకుంటూ వాక్యమయ్యున్న దేవుణ్ణి తలపోసుకుంటూ, ప్రభువా నీవు నా పట్ల చేసిన ఉపకారములు, నీవు నా పట్ల చేసినటువంటి కార్యములు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు, నన్ను బ్రతికించావు, నన్ను నీ కుమారుడిగా చేసుకున్నావు, నీ కుమార్తెగా చేసుకున్నావు, నీవు నన్ను ఈ లోకములో ఒక మరి ఒక పాత్రగా ఉంచుకున్నావు. అయినా నీ వాక్యము నన్ను నా బాధల్లో నాకు నెమ్మది కలిగించింది, నన్ను ఆదరించింది, నాకు నెమ్మది ఇచ్చింది, నాకు ఆరోగ్యం ఇచ్చింది, నాకు భద్రతను ఇచ్చింది. నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉన్నది, నా త్రోవలో నాకు వెలుగుగా ఉన్నది. ప్రభువా నీవే జీవము కలిగిన దేవుడు, నీవే నిజమైన దేవుడు, నీవే వెలుగైనటువంటి దేవుడు, నీవే రక్షకుడవు, నీవే విమోచకుడవు, నీవే ప్రాణనాథుడవు, నీవు తప్ప వేరే దేవుడు వేరే వెలుగు లేదు అని చెప్పేసి నీవే నిజమైన వెలుగు, సమీపింపనని తేజస్సులో అమరత్వంలో వసించినటువంటి మహా గొప్ప దేవుడు నీవు మాత్రమే అని చెప్పేసి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి రక్షింపబడి బాప్టిజం తీసుకొని సహవాసంలో చేర్చబడితే ఆత్మీయమైనటువంటి వారితో పాటు మరి పాత్రలో చేవేసే భాగ్యాన్ని, ఆయన బలలో పాలపంపులు పొందే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యము ఎంతో నెమ్మదిచ్చేదిగా ఉంది, ఆయన వాక్యము ఆదరించేదిగా ఉంది, ఆయన వాక్యము వెలుగునిచ్చేది, బ్రతికిచ్చేది, నిత్య స్వాస్థ్యం ఇచ్చేదిగా ఉంది. నిత్య రాజ్యం ఈ లోకము విడిస్తే పరలోక పట్టణము సదాకాలం ఆయనతో ఉండే భాగ్యాన్ని
దేవుడు అనుగ్రహించు. యుగాయుగములు ఆయనతో ఆనందించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. వాక్యమై ఉన్న దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరచవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో మేము నివసిస్తుండగా ప్రభువా, మీరు మాకు వెలుగుగా ఉన్నారు. ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.